నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. రాష్ట్రాభివృద్ధిని గాలికి వదిలేసి అప్పుల కుప్పగా మార్చిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ యువనేత నారా లోకేష్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తాడేపల్లి మండలం కొలనుకొండలో స్థానిక ప్రజలతో సమావేశం నిర్వహించి సమస్యలపై ఆరా తీశారు. సొంత రాష్ట్రాన్ని అభివృద్ది చేయని ముఖ్యమంత్రుల జాబితాలో వైఎస్ జగన్ మొదటి స్థానంలో ఉంటారని ఎద్దేవా చేశారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి, పోలవరం పనులను పూర్తి చేస్తామని చెప్పారు. సిపిఎస్, ఓపీఎస్ పై సమగ్ర అధ్యయనం చేసి తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. కోర్టు కేసులతో రాజధాని పనులను అడ్డుకున్న వ్యక్తి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అని విమర్శించారు. మంగళగిరి నియోజకవర్గంలో అధికారం అనుభవించిన వ్యక్తులు నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. ఒక్క అవకాశం మాయ మాటలు అందరు పడిపోయి ఈ రోజు మోసపోయారు. అమ్మా, ఏ ముఖ్యమంత్రి అయినా తీసుకునే మొదటి నిర్ణయం ఒక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమం, అంటే ఒక పాజిటివ్ నిర్ణయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం ప్రజావేదిక కూల్చడం తల్లి. అక్కడి నుంచి విధ్వంసం మొదలుపెట్టారు, అడుగడుగున ఇబ్బంది పెట్టారు. దాని తర్వాత 3 ముక్కల ఆటలు ఆడటం మొదలుపెట్టారు. ఆఫ్రికాని ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారండి? అలాంటిది ముఖ్యమంత్రి గారు ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుని 3 రాజధానులు అన్నాడు. ఇంకా సంక్షేమం అభివృద్ధి అనేది 2 జోడెద్దుల బండి అండి. కేవలం ఒక దాంతోనే ఏ రాష్ట్రము ఏ దేశము నడవదు. 2 బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ 2 బ్యాలెన్స్ చేసి ముందలు తీసుకెళ్లారు. రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 2 కలిసికట్టుగా ముందలు తీసుకెళ్తాం. ఉద్యోగాలకి సంక్షేమానికి 2 ప్రయారిటీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. తమ పార్టీ వదిలేసిన వ్యక్తులకు టీడీపీ టికెట్ ఇచ్చి ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నిలబెడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు నిర్వహిస్తున్న సభలన్నీ అటర్ ఫ్లాప్ అని విమర్శించారు. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ ను విమర్శించే నైతికత చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబుకు తమ పార్టీ అభ్యర్థుల పేర్లు కూడా గుర్తులేవంటూ సెటైర్లు వేశారు. సందుల్లో పార్టీ సభలు పెట్టుకున్నా జనం రావడం లేదంటూ టీడీపీ పరిస్థితి ఏంటో అర్థమవుతుందని మంత్రి అంబటి తెలిపారు. రాష్ట్రమంతా తిరగలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారని 2 రోజులు తిరిగి 5 రోజులు రెస్ట్ తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమి తథ్యమని అంబటి జోస్యం చెప్పారు. కోసూలోను సత్తెనపల్లిలోను ఆయనకు వచ్చిన జనాన్ని బట్టే అర్థమైపోతుంది కుప్పంలో ఆయన గెలవడం కూడా కష్టం. ఇవాళ లోకేష్ చాలా పెద్ద ప్రచారం చేశాడు. ఇది యువగలమని తిరిగాడు, కనపడ్డే మంగళగిరిలోనే ఉన్నాడు. అక్కడ బయటకు వస్తే గెలుస్తాను గెలవని భయం, అతను ఓడిపోబోతున్నాడు. ఇక మా బ్రదర్ సంగతి చెప్పాలి. మా కులపాయన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు. 2 రోజులు ప్రచారం చేస్తాడు, 5 రోజులు పడుకుంటాడు. ఎందుకైనా నీకు రాజకీయాలు నాకు అర్థం కాలేదు. రాష్ట్రం అంతా తిరిగే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడికి తప్పదు కాబట్టి తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తిరిగి వచ్చి మా మీద విమర్శలు చేస్తాడు. నా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నేను ఎలా ఉంటానో. డబ్బుల కోసం కక్కుర్తి పడేటటువంటి నీచమైన మనస్తత్వం నాకు లేదు 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 అనే విషయం తెలుగుదేశం వారిని అడిగినా కూడా చెప్తారు. బ్రదర్, నారా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాల నరేంద్ర ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. సూపర్ 6లోని సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తిరిగి వివరిస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. శంకరకంటి ఆసుపత్రి గ్లోకోమా సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నీటి కాసుల వ్యాధిపై అవగాహన సదస్సును నిర్వహించారు. లక్ష్మీపురంలో జరిగిన అవగాహన సదస్సులో 250 మందికి పైగా వైద్యులు పాల్గొన్నారు.
నీటి కాసుల సమస్యను తొలి దశలోనే గుర్తించి అవసరమైన చికిత్స తీసుకోవాలని కోరారు. నీటి కాసుల సమస్యను నిర్లక్ష్యం చేస్తే పూర్తిగా కంటి చూపును కోల్పోయే అవకాశం ఏర్పడుతుందన్నారు. నీటి కాసుల సమస్యపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి అవసరమైన పరీక్షలు చేసిన అనంతరం చికిత్స పొందడం ద్వారా ఉపశమనం పొందే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆర్గనైజేషన్ చైర్మన్ సుధాకర్, సెక్రటరీ మల్లీశ్వరి, డాక్టర్ మూర్తి, డాక్టర్ శ్రీనివాస్, పవన్ కుమార్, డాక్టర్ చిన్మయ్ తదితరులు పాల్గొన్నారు. పీజీ విద్యార్థులు మరియు ఫెలోషిప్ చేసే విద్యార్థులందరికీ నీటి కాసుల గురించి అవగాహన కల్పించడానికి ఈరోజు మేము శంకరా కంటి ఆసుపత్రి మరియు గ్లకోమా సొసైటీ ఆఫ్ ఇండియా తరపున మరియు గుంటూరు ఆఫ్థాల్మిక్ సొసైటీ తరపున ఈ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అని ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో నీటి కాసుల గురించి దాన్ని ఎలా నిర్ధారణ చేయొచ్చు, దానికి ట్రీట్మెంట్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది, పేషెంట్కి మనం ఎలా బెనిఫిట్ చేయొచ్చు అనే విషయం గురించి వైద్య విద్యార్థుల్లో మరియు సాధారణ వైద్యుల్లో అవగాహన కల్పించడానికి మనం ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. గ్లాకోమా అంటే మనం తెలుగులో నీటి కాసులు అని అనుకుంటాం. ఇది ఎంతో ముఖ్యమైన వ్యాధి. ఎందుకంటే దీనిలో మనకి మా పేషెంట్కి గ్లాకోమా అటాక్ అయితే కానీ తన పూర్తి చూపు పోయే ప్రమాదం ఉంది. తనకి తెలియకుండా కూడా ఓపెన్ యాంగిల్ గ్లాకోమా అంటాం, దాంట్లో నిదానంగా పోతూ ఉంటుంది. అక్యూట్ యాంగిల్ గ్లాకోమాలో సడన్గా పోయే ప్రమాదం ఉంది. ఇవన్నీ యాక్చువల్లీ మనం ముందు జాగ్రత్తగా ఒక 40 ఏళ్ల తర్వాత కంపల్సరీ ఒక ఐ చెకప్ చేయించుకుంటే గ్లాకోమా వచ్చే సూచనలు ఉంటే మనకి మన చూపు పోవటం ఆపగలం, లేకపోతే అక్కడికే పోయినంత వరకు నిలబెట్టి మనం చేసుకోగలం. బృందావన్ గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి పర్యటించారు. ఉదయం ఎన్టీఆర్ స్టేడియంలో పర్యటించిన గల్లా మాధవి వాకింగ్ కి వచ్చిన వారితో మాట్లాడారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం స్టేడియం అభివృద్ధిని గాలికి వదిలేసిందని, కనీసం కమిటీని కూడా నియమించకుండా క్రీడాకారులను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టేడియంలో క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలను పూర్తి స్థాయిలో కల్పిస్తామన్నారు. స్విమ్మింగ్ పూల్ 50 ఉంది. 50 ఇంటర్నేషనల్గా ఉండాలంటే స్విమ్మింగ్ పూల్ 50 మీటర్స్ కావాలి. అక్కడ ప్లేస్ ఉంది, వాళ్ళు కట్టలేకపోయారు, మనం అన్న కట్టాలి స్విమ్మింగ్ పూల్ అక్కడ. లక్ష్మణ గారు గురువు గారు నమస్తే కెప్టెన్ గారు. అయితే ఇక్కడ సమస్యల గురించి అడిగినప్పుడు ఇక్కడ ఒక కమిటీయే లేదు అని చెప్తున్నారు. గత ప్రభుత్వం కమిటీ కూడా ఏర్పరచకుండా ఇక్కడ మెయింటెనెన్స్ ఇష్యూస్ ఏవి అడ్రస్ చేయకుండా ఎక్కడికక్కడ వదిలేశారు. ఎక్విప్మెంట్ అంతా ఉంది కానీ దానికి ఏం మెయింటెనెన్స్ లేదు అంటున్నారు. అవుట్డోర్ జిమ్లో అయితే ఇంకా లోపల బిల్డింగ్ కట్టారు కానీ దాంట్లో ఏ రకమైన జిమ్ లేదు. ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్, ఒక ప్రాపర్ స్విమ్మింగ్ పూల్ లేదు అని చెప్తున్నారు. వీటన్నిటినీ గత ప్రభుత్వం గాలికి వదిలేసింది అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఎంతోమంది వాకర్స్ డైలీ చాలామంది వస్తూ ఉంటారు చుట్టుపక్కల ఏరియాస్ నుంచి. ఉన్న అన్ని వాకింగ్ ట్రాకుల్లో కూడా ఎన్టీఆర్ స్టేడియం చాలా అద్భుతంగా చాలా చక్కగా ఇక్కడున్న వాకర్స్తోనే మెయింటైన్ చేయబడుతూ ఉంది. దీన్ని ప్రభుత్వం మాత్రం ఏ రకంగా పట్టించుకున్నది లేదు. అయితే మన ప్రభుత్వం రాగానే దీనికి ఇంకొంచెం మెరుగ్గా, ఇంకొంచెం బెటర్గా మనం ఈ స్టేడియంని ఏం చేయొచ్చో చూసి దానికి అనుగుణంగా మనం అన్నీ చేద్దాము అని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను హామీ ఇవ్వడం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై పెదకూరుపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్రోసూరులో నంబూరు శంకర్రావు మీడియాతో మాట్లాడారు. క్రోసూరులో నిర్వహించిన ప్రజాగలం సభలో చంద్రబాబు పచ్చి అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యే అయ్యాక టీడీపీ హయాంలో కంటే పెదకూరుపాడు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, దీనిపై చర్చకు తాము సిద్ధమా అని సవాల్ చేశారు. ఇసుక దోచుకోవాల్సిన అవసరం తమకు లేదన్న నంబూరు శంకర్రావు గత ప్రభుత్వంలో ఇసుక గోతుల్లో పడి 23 మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. చంద్రబాబులా తనకు నీచ రాజకీయాలు చేయడం చేత కాదన్నారు.
మనం చేయాల్సిన పని ఏంటి? మన పీరియడ్లో 8 సంవత్సరాల్లో ఎంత డెవలప్ చేయాలి? రాజధాని కట్టుకోవాలి. అంతపట్టి 100 ఎకరాల్లో 200 ఎకరాల్లో రాజధాని కట్టి వదిలిపెట్టి అది డెవలప్ అయింది. ఈ న్యూసెన్స్ అంతా ఉండదు కదా, ఉండేది కాదు కదా. వాస్తవంగా ప్రజలు ఆలోచించండి ఒకసారి, ఇది వాస్తవం. ఇది అతను మార్కెటింగ్ చేసుకోవడానికి తప్పితే ఇక్కడ 60,000 ఎకరాల అవసరం ఏంటి? ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది అనుకుంటే మా ప్రాంతం కాదు అది. నాకన్నా ఎవరికన్నా ఎక్కువ ఉందా పొలం? అక్కడ నాకన్నా ఎవరికన్నా ఎక్కువ ఉందా? నాకన్నా ఆస్తి ఎవరికన్నా ఎక్కువ ఉందా? అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ పాలసీ ఇచ్చావు. లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడు అన్న చంద్రబాబు, నీ 14 సంవత్సరాల్లో ఏం లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చావు చెప్పబోయా? కన్నా లక్ష్మీనారాయణ గారి టైంలో వచ్చింది లిఫ్ట్ ఇరిగేషన్లో. నీ టైంలో ఎప్పుడు వచ్చినాయి? ఒకటే సాదాశ్వర గారి టైంలో వచ్చింది. నీ టైంలో ఎప్పుడు వచ్చింది అసలు లిఫ్ట్ ఇరిగేషన్లు ఇస్తారంట? ఏమి ఇస్తారు? ఎట్ట ఇస్తారు? పట్టుసీమ లేదని చెబుతున్నారు. పట్టుసీమ ఎందుకు లేదు నువ్వు? నేను అడుగుతున్నా. 5 సంవత్సరాలు గవర్నమెంట్ నుండి నువ్వు ఎందుకు చేయలేకపోయావు? కనీసం ల్యాండ్ ఎక్వేషన్ చేయలేకపోయావు. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. హోమియో వైద్యంతో పరిపూర్ణ ఆరోగ్యం అనే అంశంపై ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ కోటపాటి నాగేశ్వరరావు అవగాహన కల్పించారు. దీర్ఘకాలిక వ్యాధులకు హోమియోలో మంచి మందులు ఉన్నాయని, హోమియో వైద్యం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలిపారు. ఇమ్యూనిటీ పవర్ అంటాం, మనం రెసిస్టెన్స్ పవర్ అంటాం. అది ఒక మనిషికి ఉన్నట్టు ఇంకో మనిషికి ఉండాలని లేదు. అది జన్యుగా వచ్చేది, జీన్స్ ఉంటుంది మనిషి పారంపర్యంగా ఆ జన్యువులో వచ్చేదే తప్ప మధ్యలో మనం దాన్ని ఆహార విహారాల్లో చాలా మార్పులు చేసుకోవచ్చు ఆరోగ్యపరంగా. అట్లా కొంచెం చేసుకోవచ్చు. కానీ హెరిడిటరీగా వచ్చిన ఆ వ్యాధి నిరోధక శక్తిని పెంచాలంటే దాన్ని చాలా డైనమిక్ లెవెల్లో స్టిమ్యులేట్ చేస్తే కానీ అది ఇంప్రూవ్ కాదనేది ఆయన అనుకున్న విషయం. చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు, షుగర్ పేషెంట్, సార్ నా షుగర్ ఉంది, మరి ఈ తీగా ఉంటాయి కదా అని. ఇందులో మరో గొప్ప విషయం ఏంటంటే హోమియోపతి మాత్రలు రుచిపరంగా తీగా ఉంటాయి కానీ దాంట్లో ఏ మాత్రం చక్కెర సంబంధించిన అణువు కూడా ఉండదు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.